తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మొదటగా జిల్లా పరిషత్, ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు నిర్వహిస్తారని మీడియాతో చిట్చాట్లో వెల్లడించారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో ఆశావహులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలుపెట్టింది. సెప్టెంబర్ 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురించాలని ఆదేశిస్తూ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించనున్నారు. సెప్టెంబర్ 6 నుంచి 8 మధ్య ఈ ముసాయిదా జాబితాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 9న అభ్యంతరాలు, వినతులు పరిష్కరిస్తారు. సెప్టెంబర్ 10న ఓటర్ల, పోలింగ్ కేంద్రాల తుది జాబితాలు ముద్రిస్తారు. ఇక ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సభలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంది. అనంతరం పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సభలో మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణను ప్రతిపాదిస్తున్నామన్నారు. పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఎంఐఎం మద్దతు తెలిపింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని కేటీఆర్ వెల్లడించారు. బీసీ బిల్లులకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అసెంబ్లీ, మండలి, పార్లమెంటులో ఓబీసీ రిజర్వేషన్లు తీసుకోవాలని అప్పట్లోనే తీర్మానించామన్నారు. రిజర్వేషన్లపై 50% సీలింగ్ వేస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2010లో తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. 9వ షెడ్యూల్లో చేరిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.